నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు నియోజకవర్గంలో శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామన్న నిమ్మల. లంకల కోడేరు శ్మశాన వాటికలో గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేసిన మంత్రి. మంగంపేట మైన్స్ నుంచి భారతీ సిమెంట్స్ దాకా అంతా అక్రమ సంపాదనే. వైఎస్ కుటుంబంపై నిప్పులు చెరిగిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆచంట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎమ్మెల్యే పీతాని ఆధ్వర్యంలో పనులు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సమాజానికి భావి పౌరుల్ని అందించాల్సిన విద్యా వ్యవస్థలో సైతం స్కామ్లు చేసే దౌర్భాగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. బగ్గేశ్వరం, లంకల కోడేరు గ్రామాల్లో శ్మశాన వాటికల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. లంకల కోడేరు శ్మశాన వాటికలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ గ్రామస్తులతో కలిసి ఆయన శ్రమదానం చేశారు. ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటికలతోటే ముగుస్తుంది. అటువంటి శ్మశాన వాటికలు చూస్తూ ఉంటే ఈరోజు మరి ఎక్కడ చూసినా కూడా అవి ఒక డంపింగ్ కేంద్రాలుగా మారిపోయినటువంటి పరిస్థితి, దుర్వాసన వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి వ్యక్తి మరి బాగానే ఉన్నాడు, కానీ అతన్ని మోసుకొచ్చినటువంటి నలుగురితో పాటు కూడా వచ్చిన 100 మంది ముక్కు మూసుకుంటే ఆక్సిజన్ అందదు, ముక్కు తెరిస్తే అక్కడ ఉన్నటువంటి దుర్గంధాన్ని భరించలేనటువంటి స్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితిలో ఆ శ్మశాన వాటికలు కూడా ఒక అందమైన, సుందరమైన, ఒక ఆరోగ్యవంతమైనటువంటి కైలాస వనాలుగా మార్చాలని ఆ రోజు పాలకొల్లో ఒక కైలాస వనాన్ని అద్భుతంగా పార్కు మాదిరిగా తీర్చిదిద్దాం. అదే మాదిరిగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నా నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలను కూడా మరి అందమైనటువంటి, ఆరోగ్యవంతమైనటువంటి కైలాసవనంగా మార్చేటువంటి ప్రక్రియకు గత మరి 5-6 నెలల క్రితం శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి వీటిని ఆరోగ్యవంతమైనటువంటి సుందరవనాలుగా తీర్చిదిద్దాలి అని అంటే వనరులు అవసరం. అయితే ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో సంపద సృష్టించడం మాట నుంచి ఉన్న సంపద కూడా ఆవిరైపోయినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. సేవా రంగంతో ముడిపడి ఉన్నటువంటి రంగం నా దృష్టిలో రాజకీయ రంగం. అటువంటి సేవాభావంతో పనిచేయవలసినటువంటి రాజకీయ రంగంలో అటువంటి గొడ్డలి పార్టీలు విధ్వంసకరమైనటువంటి, ధ్వంసమైనటువంటి పాలన వల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టాన్ని గుర్తించే ఈరోజు ప్రభుత్వ సాయం అంటే ఎవరైతే ఇండస్ట్రీస్, ఏజెన్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకుని ఆ సిఎస్ఆర్ ఫండ్స్ని ఈ యొక్క బరిల్ గ్రౌండ్స్ అభివృద్ధికి మ్యాచింగ్ చేస్తూ ఆ సిఎస్ఆర్ ఫండ్స్కి తోడుగా గ్రామాల్లో కూడా చైతన్యం తీసుకొచ్చి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు శ్మశాన వాటికలో అడుగు పెడితే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాలంటే స్నానం చేయాలి, లేదంటే మనము ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే శ్మశాన వాటికి పోకూడదు. ఇట్లాంటి చాలా నమ్మకాలు ఉన్నాయి ఈ యొక్క సమాజంలో. అటువంటి స్థితిలో శ్మశాన వాటికి అడుగుపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండటం. అటువంటి స్థితిని గుర్తించి ఈ యొక్క శ్మశాన వాటికలు బాగు చేతకి నేను కూడా ఒక పిలిపిచ్చి ఆ సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు మీరు గ్రామస్తులు కూడా శ్రమదానం కూడా చేసి మన శ్మశాన వాటికలు మనమే ఆరోగ్యవంతమైనటువంటి, సుందరమైనటువంటి వనాలుగా మార్చుకోవాలని బాధ్యత మనది అని ఈ రకంగా సిఎస్ఆర్ ఫండ్స్ని పెద్ద ఎత్తున నేను తీసుకురావడంతో పాటుగా ఆ గ్రామస్తులను కూడా శ్రమదానం చేసేటువంటి విధంగా వాళ్ళు చైతన్యపరిచి ఈరోజు మీరు చూశారు శ్మశాన వాటికలో అడుగు పెట్టడానికి భయపడే పరిస్థితి నుంచి ఈవేళ మహిళలు కూడా వచ్చి శ్మశాన వాటికలో పనిచేసేటువంటి స్థాయికి తీసుకొచ్చామనంటే ఇది ఒక మంచి మార్పుకి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు కూడా బగ్గేశ్వరం గ్రామంలో ఓఎన్జీసీ సహకారంతో 15 లక్షల రూపాయలతో అక్కడ ఒక శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఇక్కడ లంకల కోడేరులో కూడా ఒక 30 లక్షల రూపాయలు ఓఎన్జీసీకి సిఎస్ఆర్ పెట్టాం. అది కూడా తొందరలోనే
శాంక్షన్ వస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం రాయలసీమ సంపదను దోచేసిన దోపిడీగాళ్ల కుటుంబమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హత్య రాజకీయాలను మొదలుపెట్టింది ఆ కుటుంబమేనని అన్నారు. ఉమ్మడి కడప జిల్లా కోడూరు నియోజకవర్గం మంగంపేటలో లభించే విలువైన ఖనిజం వెరైటీస్ కోసం జగన్ తాత రాజారెడ్డి సొంత ఊరైన పులివెందలను వదిలి కోడూరు నియోజకవర్గానికి వలస వచ్చి అక్కడ మైన్స్ యజమాని వెంకట నరసయ్య వద్ద పనిలోకి చేరారని, చివరకు తిండి పెట్టిన యజమానిని చంపేసి ఆ మైన్స్ ను అక్రమంగా దక్కించుకున్నాడని అన్నారు. ఆ హత్యతోనే వైఎస్ కుటుంబం రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడం మొదలైందన్న విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుభిక్షంగా ఒక వారంలోనే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. మా ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి దక్కని గౌరవం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు మాకు కట్టబెట్టడం జరిగింది. అదే బాధ్యతగా ఈరోజు మేము కూడా సుపరిపాలన అనేది ఎలాగుంటుందో అది అందిస్తున్నామనే దానికి చెప్పేదానికి కూడా ఈ వేదిక నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు, అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే 24 నెలల్లో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సుభిక్షంగా, సంతోషంగా ప్రజలు ఉన్నారు. సుమారుగా 20 లక్షల రూపాయల పెట్టుబడులకు శ్రీకారం చుట్టడం జరిగింది. అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి వైపు నడిపిస్తున్న మా ముఖ్యమంత్రికి మరొకసారి 2 సంవత్సరాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఎందుకంటే మన రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి లేని అపోజిషన్ లీడర్ ఒక ఆయన ఉన్నారు. హనీమూన్ నాయకుడు అంటారు ఆయన్ను. కేవలం ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈ 24 నెలల్లో ఒక 10-15 సార్లు మాత్రమే పత్రికా సమీక్షలు అలాగే ప్రెస్కు ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో ప్రతి ఒక్కసారి బయటకు వచ్చినప్పుడల్లా ఒక్కో విషయాన్ని, పాత సారాయిని కొత్త సీసాలో పెట్టి మార్కెటింగ్ చేసినట్టు, రాష్ట్రంలో గత 40 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియవన్నట్టు కొత్తగా ప్రజల మీద రుద్దే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓర్వలేక ప్రతి ఒక్కసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అక్కస్తో ఏదో ఒక తప్పుడు ప్రచారం చేసేదానికి శ్రీకారం చుడుతూ ఉంటారు. కొత్తగా లేటెస్ట్గా 4 రోజుల ముందు ఆయన ఇంగ్లాండ్ టూరు ముగించుకొని వస్తానంటే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కొత్తగా మా తాతగారిని చంపింది, మా తండ్రి గారిని చంపింది, అలాగే మా చిన్నాన్నని చంపింది ఎవరో మీకు తెలుసా అనే విధంగా పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనల గురించి ప్రతి ఒక్క తెలుగువాడికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు నేరాలకు ప్రోత్సహిస్తారా, నేరాలకు దగ్గరగా ఉంటారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. శాంతి కామకుడు, అభివృద్ధి తప్పక రెండో విషయం తెలియని నాయకుడు ఎవరన్నా ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుడు ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఇంత సుదీర్ఘంగా 4వ పర్యాయం కూడా ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయానికి వస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు 2-3 మీ దృష్టికి తీసుకొని వస్తా. గతంలో జరిగిన హత్యలకు తెలుగుదేశం పార్టీకి మా నాయకత్వానికి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయని మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి కుటుంబం యొక్క ప్రస్థానం మనందరికీ తెలుసు. బలపునూరు నుంచి వాళ్ళ ప్రస్థానం మొదలుపెట్టి వాళ్ళ తండ్రి గారు ఆయన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరిగింది. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి, ఈరోజు మీ పరిస్థితి ఏంటి? ఈరోజు 1,00,000 కోట్ల ఆసామి మీరు. మీకు పెట్టుబడులు అలాగే మీరు వ్యాపారం చేయని రంగం ఏదన్నా ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉందా అని మేము అడుగుతున్నాం సూటిగా. ఎందుకంటే మీకు చేతగాని పనే లేదు. ఒక పక్కల హత్యా రాజకీయాలు ప్రోత్సహించడం అది మీ వల్లే అయింది. గత 50 సంవత్సరాలుగా అది ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దానికి నాయకత్వం వహించిన ఘనత కూడా ఆ రోజు మీ తాతగారి నుంచి ఈరోజు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర, పెనుకొండ మండలాల్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పీతాని ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి ప్రారంభించారు. నత్తారామేశ్వరం గ్రామంలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, 20.80 లక్షల వ్యయంతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించారు. గురువు గ్రామాల్లో 30 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు, నౌడూరు సెంటర్ నుండి బ్రాహ్మణ చెరువు వరకు 2.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రధాన రహదారి, మార్టేరు గ్రామంలో ఎస్సీ కాలనీలో గృహాలకు ఉచిత సోలార్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మెగ్గుపూడి ఎస్సీ కాలనీలో ఇవాళ సూర్య గారి కార్యక్రమానికి నేను, మన ఎమ్మెల్యే గారు, అట్లానే సెంట్రల్ మినిస్టర్ వర్మ గారు ముగ్గురు కూడా రావడం జరిగింది. ఈ కాలనీలో 150 మంది ఇళ్లకి మేము సోలార్ పెట్టుకుంటామని వాళ్ళే మాకు కన్సర్న్ ఇచ్చారు. అవన్నీ కూడా పూర్తి చేపించే భాగంలో ఇవాళ ఇక్కడికి వచ్చాము. ఒక ఇంట్లో చూసాము ఏ విధంగా వర్క్ చేస్తున్నాం. కూడా దాదాపు ఇప్పుడు 25 మంది పెట్టారు ఎస్సీ ఎస్టీలకి. టోటల్ గా రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల కనెక్షన్స్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలు పెడుతున్నాం. మన టార్గెట్ 20 లక్షల ఇళ్ల మీద పెట్టాలనేది టార్గెట్. చూస్తా ఉన్నాం ఇవాళ మనకి విపరీతమైన టెంపరేచర్స్ పెరిగిపోయినాయి. విద్యుత్ సప్లై కూడా చాలా ఇబ్బందిమైన పరిస్థితులు వచ్చింది. విద్యుత్ మన దగ్గర కావాల్సినంత ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అవటం కానీ, ఎండల వల్ల విపరీతమైన తలకాయ నొప్పులు రావటం జరుగుతుంది. అందుకని ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల ముందే గ్రహించి, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజే గ్రహించి ఖచ్చితంగా మనం సోలార్ అనే దాన్ని వాడుకోవాలనే దానికోసం ఇవాళ పెద్ద ఎత్తున వాడుతున్నాం. మోడీ గారి నాయకత్వంలో దాదాపు 1 కోటి కనెక్షన్లు దేశం మొత్తం మీద పెట్టాలంటే ఇవాళ రాష్ట్రంలో 6 లక్షల కనెక్షన్స్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఇళ్ల మీద పెడుతున్నాం. అది కాక మిగతా వాళ్ళకి కూడా బీసీలకు అదనంగా ఒక 20,000 ఇస్తున్నాం. అదే కాకుండా ఇవాళ మన కాన్స్టిట్యున్సీలోనే ఆచంట్లోనే ఒక 132 kV సబ్స్టేషన్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య లేకుండా ఉండటం కోసం దాదాపు 10 కోట్ల రూపాయలతోటి 50 MV ట్రాన్స్ఫార్మర్ ఒకటి పెద్దది వాళ్ళు లాంచ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అక్కడ అన్ని కూడా కొత్త సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తున్నాం. అట్లానే పితాని గారు అగ్రికల్చర్ కనెక్షన్స్ అడిగారు. అవన్నీ కూడా మొన్న ఈ మధ్య ఒక 100 మందికి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వటం, ట్రాన్స్ఫారాలు ఇవ్వటం జరిగింది. ఇంకా ఎక్కడైతే ఈ రకమైన సమస్యలు ఉందో వాటిని అన్నింటిని కూడా అధిగమించుకుంటూ పవర్ డిపార్ట్మెంట్ చేస్తాం. ఒకటే ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే, ఈ ఎండల తీవ్రత వల్ల అక్కడక్కడ ఓవర్లోడ్ అవటం, చిన్న చిన్న ట్రాన్స్ఫారాలు రిపేర్ రావటం అట్లాంటివి జరుగుతున్నాయి. అక్కడ కరెంటు పోయినప్పుడు 1-2 గంటల ఇబ్బంది ఉంటుంది. ఇమీడియట్ గా టోల్ ఫ్రీ నెంబర్లు పెడుతున్నాము. టోల్ ఫ్రీ చేసి ఎక్కడైతే కంప్లైంట్ ఇస్తారో అది ఒకటి. నిన్న ఈ మధ్య విజయవాడలో చూశాను. నిన్న విపరీతమైన గాలివాన వచ్చి మొత్తం హోర్డింగ్స్ అన్ని పడిపోయి కరెంటు వైర్లు పెడితే 5-6 గంటలు కరెంటు ఇవ్వలేకపోయాము. ఎంత రిపేర్లు చేస్తా పట్టిన టైం పడుతుంది. ఇట్లాంటి వచ్చినప్పుడు కొద్దిగా సమన్వయం పాటించాలి. ఖచ్చితంగా వాటిని ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఇమీడియట్ గా వాటిని సాల్వ్ చేసి ఎమ్మటే పవర్ కనెక్షన్ ఇస్తాం. మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పాం. అన్ని వేస్తాం. ఇక్కడ 150 మంది ఉన్నారు. ఇప్పటిదాకా మనం ఈ కాన్స్టిట్యున్సీ ఎన్ని చేసాం? 280 చేసాము. 2,900 శాంక్షన్ అయినాయి. దానికి టోటల్ గా జూన్ జూలై మాసాల్లో టోటల్ గా కంప్లీట్ చేశాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.